లైలా సినిమా విశ్వక్సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారంటీగా విశ్వక్సేన్ సినిమాలో రిటర్న్స్ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఆయన ఏడాదికి సుమారు 4 చిత్రాలు చేయగలుగుతున్నాడు. అయితే నటుడు పృథ్వీరాజ్ లైలా ఈవెంట్లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాయి. అతని యొక్క చౌకబారు వ్యాఖ్యల మీద సోషల్ మీడియా బగ్గుమంది. ఫైనల్గా పృథ్వీరాజ్ లెంపలేసుకున్న ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైలా కోసం లేడీ గెటప్లో విశ్వక్సేన్ ప్రేక్షకుల్ని మెప్పించాడు. తెర మీద తన నటన గురించి పేరు పెట్టాల్సిన పని లేదు. ఎలాంటి పాత్ర ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు అతను. లైలా విజయం కోసం అతను తీవ్రంగానే కష్టపడ్డాడు. లైలా సినిమా ప్రమోషన్లకు సంబంధించి రకరకాలుగా ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్లో పెద్దగా సినిమా ఏమీ లేదు. ఈజీగా బాక్సాఫీస్ వద్ద లైలా సందడి ఉంటుందని అందరూ అంచనా వేశారు. అయితే పృథ్వీరాజ్ వ్యాఖ్యలు మాత్రమే సినిమాకి నిర్మాతకి తీరని నష్టాన్ని మిగిల్చాయా అనేది ప్రశ్న. ఫిబ్రవరి 14 విడుదలైనటువంటి లైలా సినిమా ఇప్పటి వరకు 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. విశ్వక్సేన్ కెరీర్లో ఇది అతి తక్కువ వసూలు సాధించిన సినిమా. నిర్మాతకి ఇది భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శని ఆదివారాలు అయిన బాక్సాఫీస్ వద్ద కోలుకుంటుందని మేకర్స్ భావించారు, కానీ వీకెండ్లో చాలా చోట్ల షోలే రద్దయ్యాయి. దీంతో లైలా ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా కొంతమేరకు లాస్ రికవరీ చేసుకున్నా కూడా నిర్మాతకి థియేటర్గా సుమారు 10 కోట్ల పైగా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. లైలా నిర్మాత సాహు గరికపాటి సినిమాల గురించి చూస్తే మజిలీ, భగవంత్ కేసర్ లాంటి హిట్లతో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ఈ సినిమా కలెక్షన్స్ భారీ దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. లైలా మూవీ ఫస్ట్ డే 40 లక్షలు వచ్చింది, రెండో రోజు 60 లక్షలు, మూడో రోజు 65 లక్షలు అంటే ఆదివారం, నాలుగో రోజు సోమవారం మొదటి 2 ఆటలకి 7 లక్షలు. ఇలా లైలా యొక్క కలెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 3 కోట్లు వచ్చింది. అయితే మంగళవారం రోజు ఈ సినిమాకి సంబంధించి కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చిందని, ఈ సినిమాకి 5th డేగా చెప్పుకునేటువంటి మంగళవారం రోజు దారుణంగా 2 లక్షలే కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నారు.